చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా బెస్టే అన్న. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, బట్ రాజకీయం పరంగా అయితే చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్. రెండు ఎన్డీఏ అయితే మంచిగానే చేస్తుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెవలప్మెంట్ చేశారు, బాగానే ఉంటుంది. ఎందుకంటే పిఠాపురం అంతా బాగానే డెవలప్ చేస్తున్నారు కదా, ఇచ్చిన శాఖలు బాగానే చేస్తున్నారు. ఆయనకి ఇచ్చింది అంతా. ఇంకోటి ఏంటంటే అన్నిటి మీద బెస్ట్ అయింది స్కీమ్ ఏమైనా ఉందంటే అన్నా క్యాంటీన్. ఇందులోన చెప్పుకోదగ్గ అంటే ఏం కాదు, కానీ అన్ని విధాలుగా బెస్ట్ ఇస్తున్నారు. ట్రోలింగ్ జరుగుతుంది అప్పుడు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నట్టుగా ఏం చేయట్లేదు అంటారు, అది నిజం అంటారా? ఎవరో ఎక్కడ ఉంటే ఉందా, నాది ఎక్కడో వైజాగ్, నేను వచ్చి విజయవాడలో ఉండట్లే. దీనికి ఏంటి సంబంధం? అంట కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. నోరు 10 మాట్లాడతాడు అన్న. ఇంకోటి కూడా అంటున్నారన్న, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మీరు ఏమనుకోనంటే ఒకటి చెప్తా, వైసీపీ గురించి ఇంకా వద్దన్న, అడగండి. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే విజయ్ గారు లాగా ఇక్కడ సేమ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఇన్ కేసు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఒపీనియన్ అంటే సీఎం గా చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ నేను అనుకోవడం నెక్స్ట్ అయితే నారా లోకేష్ గారు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒకవేళ చేస్తే ఫ్యూచర్ లో కూడా అయ్యే ఛాన్స్ ఉందా? ఫ్యూచర్ లో ఏమో మేబీ అయితే అవ్వచ్చు. మీరు రావాలని కోరుకుంటున్నాను నేను అయితే, ఎందుకంటే ఒక ఫ్యాన్ గా అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన 100% బెస్ట్ లీడర్. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. చెప్పబాయ్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన మంచివాడు, చాలా పనులు ఆయన పెట్టే కదా, అన్నీ వచ్చినప్పుడు ఆయన పెట్టే కదా ఇన్ని కూడా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంట? బాగా చేశాడు. ఎక్కడున్నా ఏదైనా ఆయన బాగా పట్టుదలగా నిలబడ్డాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా అక్కడ తమిళనాడులో. అవును. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారు అంటే, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్ గా పోటీ చేసి సీఎం ఏదైనా వస్తాడు. ఓకే, ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యాడు. సింగిల్ గా చేసినా వస్తాడు. ఇంకోటి అంటున్నారు, ఏమంటున్నారంటే గెలిచిన తర్వాత విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నాడు తప్ప చేయట్లేదంట. నిజమే అంటావు అది? అది ఎన్నో పొలిటికల్ చెప్పుకుంటారండి ఆయన మీద కిట్నోళ్ళు. కానీ చాలా ప్రజల గురించి పాటలు పడతాడు, కానీ ఆ చేతి డబ్బులే ఇచ్చుకున్నాడు ప్రతి ఒక్కరికి. ప్రభుత్వంలో రాకముందు కూడా చేతి డబ్బులు వాళ్ళని చచ్చిపోయిన ఒకరికి 5 లక్షలు ఇచ్చినాడు, ఒకరికి 30 లక్షలు ఇచ్చినాడు. ఆయన చేసి పనులు ఆ జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఓకే ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన కూడా బాగానే చేస్తాడు. ఓకే, చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉంటే చాలా బాగుంటుంది. అంతేగాని విడిపోయి మళ్ళీ చేద్దామంటే కుదరదు అంటే బాగోదంటే ఈ కూటమిలో ఉండి వాళ్ళు చేసుకుంటే బాగుంది. మీటింగ్ లో ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే నేను పదవిని ఆశించట్లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పదవిని ఆశించరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పదవిని ఆశించరు. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పదవిని ఆశించరు. ఆయన ఎప్పుడు సింగిల్ గానే వస్తారు. అంటే రాజకీయాల్లో ఆయన ఏం ఆశించి వస్తున్నారు అంటే, డబ్బు చూడండి డబ్బా, ఆయన చూడండి డబ్బా. అంటే పవర్ కోసం వచ్చారని? పవర్ కోసం కాదు, ఇంకోటి కాదు, స్వార్థం కోసం వచ్చారని అంటున్నారు. లేదు 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 లేదు, ప్రజలకు ఏదో చేద్దామని. అది జీల్ ఉంది బ్రో ఆయనకి, ఒక జీల్. హీ హ్యాస్ సమ్ జీల్. ఏదో చెయ్యాలి. సిన్స్ నేను చూస్తున్నా 1990 నుంచి చూస్తున్నా ఆయనకి. అప్పటి నుంచి ఏదో చేద్దాం ప్రజలకు ఏదో చేద్దాం అని చూస్తున్నాడు ఆయన. ఇప్పటికీ అవకాశం దొరికింది. 10 సంవత్సరాలు 2014లో పార్టీ పెట్టి 2024లో ఆయన వచ్చాడు. 10 ఇయర్స్ స్ట్రగుల్ చేసి స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు సింగిల్ గా పోనీ ఏదైనా సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది? సింగిల్ గా పోటీ అనేది నేను చెప్పలేను, బట్ కూటమిలో ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం నేను కోరుకునేది చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంట? ఆయన గ్రామీణ అభివృద్ధి బాగా చేస్తున్నాడా? గట్టిగా చేస్తున్నారు. ఓకే అన్న, ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ నాట్ హీరో ఇన్ రీల్, బట్ హీరో ఇన్ ద రియల్ ఆల్సో. పవన్ కళ్యాణ్ లేదు, టీడీపీ లేదు. పవన్ కళ్యాణ్ ఉండబట్టే టీడీపీ వచ్చింది. చంద్రబాబు లేడు. చంద్రబాబు రావడం కారణం ఒక పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంత డెవలప్మెంట్ చేశారంటారు? బాగా చేశారు. నెంబర్ 1 చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేదంటారు. లేదు, వాస్తవం అదే. అంటే నెక్స్ట్ ఈసారి పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అవుతారా? రారా? ఎందుకని? అదేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అన్నావు. నెంబర్ 1 అంటే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పైకి వస్తారు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు వస్తారండి. ఇప్పుడు మనం సీనియర్ నాయకుడే ఈయన వల్ల సీఎం అయ్యాడు అంటున్నావు. మరి ఇప్పుడు ఈయన వల్ల సీఎం అవడం కదండి. ఈయన జైలు ఉన్నప్పుడు బాగా కాపాడాడు, అన్ని చూశాడు. దానివల్ల ప్రయోగించి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. అంతే, ఒక సీట్ వచ్చింది అంతవరకే. పవన్ కళ్యాణ్ నేను సరే, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు వచ్చి విభేదాలై ఆయన సింగిల్ గా పోటీ చేస్తే 170 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరికి? పవన్ కళ్యాణ్ రావు. ఎన్ని సీట్లు వస్తాయి నీ అంచనా? వస్తే ఒక 30 అంతే, అంతకాడే ఎగురు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావు? నెక్స్ట్ జగనే వస్తారా? జగనే కన్ఫర్మ్. సరే, ఇప్పుడు ఒక మాట అంటున్నారు పవన్ కళ్యాణ్. ఏమంటున్నారంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంట. అది నిజమేనా? పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదంట. సరే నువ్వు చెప్పు, ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 క్యాండిడేట్. ఓకే, చెప్పండి అన్న. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే 10 సంవత్సరాలు కష్టపడ్డా. ఆయన కష్టపడి ఏంటంటే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఓకే, కార్పొరేటర్లు కూడా మాట్లాడుతారు. దాంట్లో తిడతానే ఏంటి సీఎం అవ్వడదని. తప్పది, ఇప్పుడు అలా అనకూడదు. ఆయన 10 సంవత్సరాలు ఉండి నాన్న బాధలు పడి కష్టపడి అక్కడ జైల్లో ఉన్న చంద్రబాబుని తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చేటంటే 53 రోజులు జైల్లో ఉన్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటారు? ప్రస్తుతానికి పల్లెటూరులో రోడ్లు బాగున్నాయి. ఎక్కడికి అక్కడ మన్యం జిల్లా అంట. అవును, ఆ మన్యం జిల్లాకి వెళ్ళారు, అది చేశారు. మళ్ళీ ఏంటంటే అక్కడ అనకాపల్లి, తిరుపతి అన్ని తిరుగుతున్నాడు ఆయన. ఓకే, అంటే అదే అంటున్నారు అన్న. ఇప్పుడు ఏమంటున్నారంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. లేదు, పిఠాపల్లి కూడా బాగానే చేస్తున్నాడు. ఆయన నియోజకవర్గం కదా, అది చేసుకోకుండా ఏంటంటే బయట కూడా తిరుగుతున్నాడు. ఇంకోటి కూడా అంటున్నారు వైసీపీ ప్రభుత్వం వారు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేస్తే ఏమవు విజయ్ గారు 2014 పోటీ చేశారండి. విజయ్ పోటీ చేస్తాడా? గెలవగలడా? విజయ్ గారు గెలిచారు కదా తమిళనాడులో. 2014 పోటీ చేయొచ్చు కదా. అప్పుడు పోటీ దీనికి ఒక సంవత్సరం తేడా ఉంటుంది ఇద్దరు. అప్పుడు పోటీ చేస్తే ఆడికి లెక్క తెలుస్తుంది అక్కడ. ఆ డిఎంకే అన్న డిఎంకే 7 సార్లు 6 సార్లు గెలిచారు ఇద్దరు. అలాంటప్పుడు ఏంటంటే పిచ్చి పెట్టకూడదు ఇక్కడ. అదేంటంటే దరిద్రం. విజయ్తో పోల్చకూడదు. 10 సంవత్సరాల క్రితం రావచ్చు కదా ఆడు. ఎవడు? విజయ్ గారు. ఆడికని ఇక్కడ పెద్ద ఆయన సూపర్ నెంబర్ 1 స్టార్ ఇక్కడ. ఆడికి ఏముంది అక్కడ కమల్ హాసన్ పారిపోయాడు. ఎవరు? రజనీకాంత్ పారిపోయాడు. అజిత్ పారిపోయాడు. సార్, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటి కష్టపడి మనస్తత్వం అండి. నిర్మాత తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా తెలుసు ఆయన గురించి ఏంటో. ఎంత మంచి అంత కష్టపడ్డాడు, పైకి వచ్చాడు అనేది. అందరూ పెట్టాడు అండి. అందరికి అన్నం పెట్టాడు. ఎంతమంది 3 కోట్ల మంది ఫ్యాన్స్ సౌత్ ఇండియన్ లెవెల్ ఉన్నాడా? ఖుషి సినిమా టైంలో ఖుషి ఉంది కదా, ఆ టైం 3 కోట్ల మంది సౌత్ ఇండియన్ లెవెల్ లేదు. అలాంటి స్టోరీ అన్న. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? నేనైతే నా క్రాప్ బట్టి మీరు చెప్పొచ్చు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే కానీ కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి అభిమాని. ఓకే అన్న. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటే? ఏనన్నా అడవిలోకి కూడా వెళ్ళి కరెంట్లు తెప్పించి, రాళ్ళు వేపించి, రోడ్లు వేపించి, ఎక్కడన్నా అలా ఎవరో మనకు తెలియదు. 18 మందో 20 మందో పిల్లల్ని అలా తీసుకొని వచ్చి చేశాడంటే మరి అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరన్నా చేశారన్నా? అన్నం తినేదే తీసి పారదంగి. అంటే మొన్న ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. ఇప్పుడు ఏమంటున్నారంటే పదవి వచ్చిన తర్వాత సినిమాలు చేసుకుంటున్నాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రొఫెషన్. మీకు ఒక విషయం చెప్పనా? ఇంకోటి ఏం చేయట్లేదంట. కాదండి, మీకు అసలు విషయం చెప్పనా? నేను సినిమా మేకప్ మ్యాన్. నేను సినిమా మేకప్ మ్యాన్ని. శేఖర్ మాస్టర్ గారి ఇల్లు కొంచెం అవతల, నేను పక్కనే ఉంటాను. నా పేరు రాజా, అందరూ బొమ్మల రాజు అంటారు. బొమ్మల రాజు అంటారు. నేను ఒక మేకప్ మ్యాన్ని. కాకపోతే బాగుంటది అంటే నేను సిగ్గుపడుతూ వచ్చాను. అసలు ఇంట్లో కన్నా సూపర్ గా ఉంది ఫుడ్. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద. విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా తమిళనాడు. అవునండి. అదే ఇక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రోజా, అంబటి రాంబాబు వీరు ఏమంటున్నారు, దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి సీఎం అనేసి అతని మీద విమర్శలు స్టార్ట్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అలా అని కాదు సార్, ఆయన అంటే పెద్ద ఆయన.
ఆయన్ని కొంచెం లోపల పెట్టారని ఈయన ఏదో సపోర్ట్ చేసి మామూలుగా వచ్చారు. ఈయన సింగిల్ గా పోటీ చేసి సింగిల్గా పోటీ చేస్తే మటుకు కొంచెం 50-50 ఛాన్సెస్ సార్. అంతే చెప్పాలి. ఓకే సార్, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఉన్నదానికి కొంచెం నెక్స్ట్ ఆయన ట్రై చేస్తే సేమ్ 50-50 ఛాన్సెస్. ఒక నిమిషం చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండమైన దేవుడు, ఎక్కడ ఎవరి మాట లొంగడో ఎవరికే తగ్గడో, అది అటువంటి మనిషి కావాలి. అది ఎవరికే లొంగనప్పుడే, అది కొంతమంది లొంగి లోపల దాక్కునే రకం కాదు. కరెక్ట్. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏం ఆశించి వచ్చారు? డబ్బునా లేకపోతే పవర్నా? డబ్బా ఆయన డబ్బు కాదు 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 డబ్బు కోసం అయితే కాదు, స్వార్థంగా పవర్ కోసం వచ్చారు అంటున్నారు. పవర్ ఆయన రాజకీయంగా ఇలా పొలిటికల్ పవర్ కావాలనేసి వచ్చారండి. కాదు కాదు, ఇప్పుడు సినిమా పవర్ ఎలాగో ఉంది కదా, సో పొలిటికల్ పవర్ కూడా మనం తీసుకుందాం అనేసి అలా స్వార్థం కోసం వచ్చారు అంటున్నారు. కాదు, స్వార్థం ప్రజల కోసం వచ్చాడు. ప్రజల కోసం రోడ్ల మీద తిరిగే పని ఉందని ఒక కారు ఆపి జగన్ ఆపుతారా? ఆపరు. ఒక కారు ఆపి టక్మని పిల్లోడు ఇలా చెయ్యాపినా కానీ కారు ఆపుతున్నాడు. ఓకే సరే, అంటే ఇప్పుడు ఆయన ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమన్నారంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఏమి చేయకూడదు, అంత ఆయన చేసేది మొత్తం కరెక్ట్ అంతే, ఇంకా అంతకు మించి చూడండి. ఇంకా ఓకే సరే, ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నిజంగా దేవుడు అంతే, ఇంకా రెండో మాటలు. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పాప ఆయన ఏదో వచ్చాడు, ఏదో చేద్దామని ఆవేశంతో చేస్తున్నాడు. తనకి సాయం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారంట? అంతా ఏదో చేసుకుంటూ వస్తున్నాడు తనకు తెలిసిన పద్ధతిలో. కాకపోతే కొంతమంది రకరకాలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. అది కూడా విమర్శిస్తున్నారు, ఎందుకంటే విజయ్ గారు సింగిల్ గా అంటే అది అదే విషయాన్ని తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలువు అనేసి. దమ్ముండగా సింగిల్ గా చేస్తే ఏం చేశారు? ఇల్లు గెలిపించారా? పాపం ఒక సీట్ కూడా రాలేదు. నాన్న మట్టు కూడా వేశారు. ఓ పక్కన కాపులు అంటారు, ఓ పక్కన కమ్మోళ్ళు అంటారు, ఓ పక్కన నాయుళ్ళు అంటారు. సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఎందుకు లేదండి, భవిష్యత్తు మంచిగా చేస్తే ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో కొన్ని సీట్లు వస్తాయి, మెజారిటీ వచ్చుద్ది. ఎందుకు రాదు? వస్తుంది. అంతెందుకు అందాక నాకు ఇస్తే నేను గెలవనా? 5 నిమిషాలు వేస్తారు. ఎందుకంటే మనం మంచి ఎత్తే వేస్తారు. ఒక మాట కూడా అంటున్నారు, పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. అది చూసిన వాళ్ళు చేపించుకున్న వాళ్ళకి ఉంటుంది, తెలుసుద్ది. కాకపోతే ప్రశాంతంగా ఇప్పుడు ఏ గొడవలు లేవు, ఏ వీడియో మాటలు లేవు, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది జీవితం అందరికి. మొన్న ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నాకు నేను పదవిని ఆశించట్లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు వచ్చినా తోడ్పడతాను అంటున్నాడు. ఆయన ఎవరు వచ్చినా తోడ్పడతాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా జగన్ నేను తీసేయలేదు, నువ్వు నాకు సహకరించు, అందరం కలిసి శుభ్రం చేసుకుందాం అని అంటున్నాడు. కాదు ఏంటంటే మా నాన్న సీటు నువ్వు దిగిపో, నేను చేసేస్తాను అంటున్నాడు. ఏడు చేసేది? ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? ఏం పాపం ఆయన తగినంత సేద్యం అందరు ప్రజలకు చేయాలని చూస్తున్నాడు. తను వంతు తను చేసుకొస్తున్నాడు. మరి జనాలు ఏం చేస్తారో తెలియదు. అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, చేసుకోవచ్చు, మళ్ళీ డీప్ గా చేయలేడు. ఓకే, ఓకే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశాడు? చంద్రబాబు ఇంకా వెళ్తున్నారు కాక రోడ్లు బాగా చేస్తారు. అవును. ఇంకా ఏం చేయాలి? ఓకే, ఆయనే చేస్తున్నారు. ఓకే. అంటే ఆయన ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం వారు సింగిల్ గా పోటీ చేసి విజయ్ గారు సీఎం అయ్యారు కదా తమిళనాడులో, అలా వైసీపీ ప్రభుత్వం ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ నువ్వు కూడా దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి. కాదు, డబ్బులు కావాలి, అన్ని కావాలి. డబ్బుకి లేదులే, ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? చిరంజీవి 18 ఎమ్మెల్యే తీసుకున్నారు అప్పుడు. ఈయన వచ్చిన డబ్బు కూడా రాదుగా పవన్ కళ్యాణ్. సరే అయినప్పుడు ప్రజల సమస్య ఖర్చు పెట్టాలి పాలిటిక్స్ లో. ఈ డబ్బులు వాళ్ళ మనుషులు డబ్బులు ఖర్చు పెట్టరు, ఎలా వస్తారు? ఓకే, అంతే అంటారు. చిరంజీవి లాగా అయిపోతుంది, 18 ఎమ్మెల్యే కొన్ని ఎమ్మెల్యే వస్తాయి కానీ ఇప్పుడు ఆయన పనితీరు బానే ఉందంటారా? ప్రభుత్వం రాదు. ఓకే, ఇప్పుడు ఆయన పనితీరు బానే ఉందంటారా? ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తాడా? ఇలా అంటే ఇలా చేస్తే బాగుంటుంది. కానీ ఏమంటున్నారంటే ఆయనకి పదవి వచ్చిన తర్వాత ఆయనకి కుదరదు. ఓకే, అంటే ఆయన పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదంట. అది నిజమేనా? సరే కావచ్చు, ఎందుకంటే సినిమా ఫీల్డ్ నుంచి
వాడు అన్నయ్య కోసం వచ్చాడు, చిరంజీవి కోసం. వాడు మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే. వాడికి అయినా చాలా వరకు బాగా చేస్తున్నాడు, చేయకుండా సరే బాబాయ్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బెటర్. బాగాలేదు, యావరేజ్. ఓకే.